ప్రతి ఒక్క దేశ పౌరుడికి, మన దేశ పౌరుడికి, ప్రతి పౌరుడికి వీళ్ళకి ధైర్యం చెప్పే బాధ్యత ఉందని తెలుపుతున్నాను. నేను ఒక దేశ పౌరుడిగా, ఒక మానవతావాదిగా నా వంతుగా నేను ఒక 10,000 రూపాయలు సాయం చేస్తున్నానన్నా. మరి అన్న, మేము ఒక రోజు ఒక పూట బిర్యానీ తింటే 150 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఈ పిల్లోని బాధ ప్రతి ఒక్కరు ఒక 100 రూపాయలు వాట్సాప్ చేయండి. వీళ్ళ ఉన్న ఇంటికి చూస్తే, వీళ్ళ ఉన్న కుటుంబం పరిస్థితిని చూస్తే వీళ్ళు వైద్యం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మనమందరూ కనికరించి ఒక 100 రూపాయలు, మేము ఏదైతే బిర్యానీ తిని కిక్కు తీసుకుంటామో ఆ కిక్కు ఈ పిల్లవాడిని సాయం చేసుకొని ఒక 100 రూపాయలు వేయాలని మీ మీడియా ముఖంగా చెప్తున్నానన్న. ఎందుకంటే ఈరోజు పిల్లలే రేపటి వికసించే పువ్వులు, సముద్రంలో ఉప్పొంగే అలలు, భారత మాతాకి వీరే సిరులు నిధులు అన్న మదర్ తెరిసా గారు చెప్పినారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని చెప్పినారు. కాబట్టి మనమందరూ ఈ పిల్లవాడికి ఒక సాయం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. మేము భారతీయులు కనికరించి మనమందరూ ఈ పిల్లవాడిని సాయం చేయాలని కోరుతున్నానన్న. అన్న, ఉండిలో డబ్బులు వేస్తే భక్తుడు అంటారు, ఇలాంటి పేదవాడికి సాయం చేస్తే మహానుభావుడు అంటారు. కాబట్టి మనమందరూ సాయం చేయాలని అన్న. మా నాయన ఒక కమ్యూనిస్ట్ వాది, నేను ఒక బిలీవ్తో మేము 100 ఏళ్లు జీవించే కన్నా మనం చేసే ఒక పని 100 ఏళ్లు జీవించాలని నా కోరికన్నా. సో అందరూ ఈ పిల్లోడిని ఒక 100 రూపాయలు సాయం చేయాలని కోరుతున్నాను అన్న. ఈ వీడియోలో డిస్ప్లే నంబర్ అయితా ఉంది, మీరు దానికి ఫోన్ పే చేస్తే వీళ్ళకి డైరెక్ట్ వీళ్ళ తల్లిదండ్రులకి పోతుంది. కాబట్టి అందరూ ఈ నంబర్కి ఫోన్ పే చేయాలని కోరుతున్నాను. ఉమ్మి సలీం, టీడీపీ మైనారిటీ లీడర్ అన్న. ఈరోజు మరి ఆ కుమారును కూడా అవహేళన చేసి సమాజం కూడా కొంత చీయని పరిస్థితిలో కూడా ఉన్నప్పటికైనా కూడా మరి ఈరోజు అంబేద్కర్ చెప్పిన మాట, నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు, ప్రజల కోసం జీవిస్తే ప్రజల్లో ఉంటావు అనే కాన్సెప్ట్ను మరి ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి టీడీపీ సీనియర్ నాయకులు, సామాజికవేత్త ఉమ్మి సలీం అన్న అంబేద్కర్ స్ఫూర్తితోన పెద్దమ్మ దగ్గరకు వచ్చి తమ్ముడు చిన్న పిల్లోనికి నరసింహులు కూడా 10,000 ఆర్థిక సాయం చేయడం మా జైబీఎం ఎంఆర్పిఎస్ నుంచి కూడా ఉద్యమ నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. అయ్యా, నిజంగా ఈ సమాజంలోన చాలా మంది కూడా మరి ఎంతో డబ్బులు ఉన్నారు. మరి ఇలాంటి పేద పిల్లలకు కానీ, ఇలాంటి మానసికంగా స్కిన్ వ్యాధితో బాధపడుతున్నటువంటి మరి పిల్లలకైతే పెద్దలకైతే అందరూ కూడా సహాయ సహకారాలు చేయాల్సిన అవసరం మన పైన ఎంతైనా కూడా ఉన్నది. మరి వాటిని చాలా మంది చేయలేకపోతున్నారు. ఈరోజు ఉమ్మి సలీం అన్నని ఆదర్శం తీసుకోండి, మా జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘాన్ని కూడా ఆదర్శం తీసుకోండి. అట్టే పోతే చాలా మంది కూడా సామాజిక సేవ చేసే కోణంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా స్ఫూర్తి తీసుకొని ఇలాంటి పిల్లలకు కానీ పెద్దలకు కూడా సాయం చేయాలని కూడా మరి ప్రత్యేకంగా కూడా నేను ఉద్యమ నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు చాలా మంది దళిత గిరిజనులు కూడా ఎంతో మంది ఎంప్లాయీస్ ఉండడం జరిగింది. మరి ఎంతో మంది అధికార పార్టీలో కూడా ఉన్నారు, ఎంతో మంది కూడా రాజకీయంగా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ పిల్లవానికి మరి 1 రూపాయి కానీ అన్న చెప్పినట్లు 100 రూపాయలు కానీ సాయం చేయలేరా? ఖచ్చితంగా ఈ కుమారునికి మీరు పొందుతున్నటువంటి ప్రభుత్వ జీతం నుంచని కానీ, మీరు పొందినటువంటి ప్రభుత్వం బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టిన భిక్షం పరంగా రాజకీయ పదవులు మీకు ఏవైతే ఉన్నావో ఆ పరంగా కానీ ఈ కుమారుని వచ్చి కూడా ఆదుకోవాలని కూడా మేము ఈరోజు సవనీయంగా కూడా మేము అడుగుతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఈ చిన్న కుమారునికి ఏ విధమైన సహాయ సహకారం కూడా మా ఉమ్మి సలీం అన్న ఆధ్వర్యంలో కూడా ముందుకు తీసుకెళ్తూ మా జైబీఎం ఎంఆర్పిఎస్ కూడా అండగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు చిక్కం జానయ్య మాదిగా, జైబీఎం ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు. డబ్బులు పెట్టుకుంటున్నాం. మా తమ్ముడు నా ఇంట్లో ఎవరు మొగనింటో ఆదుకున్నారు, పుట్టింటో ఆదుకున్నారు, నా తమ్ముడు తలుపును కూడా ఎవరు ఆదుకున్నారు. నాకు ఎవరు లేకుండా ఈ పిల్లోడు కర్నూలులో ఉంటే ఒక్కరు వచ్చలేరు చూసేసారు. ఈ పిల్లోడిని కర్నూలులో 3 రోజులు అయినాక పట్టించుకున్నారు. శుక్రవారం పోతే ఆదివారం రోజు పట్టించుకున్నారు. ఈ పిల్లోని చూసే వల్ల దూరం నుంచి ఇట్లా వచ్చినారు. నువ్వు పెద్ద ఓపికతో ఎగుతున్నావు, నా బిడ్డ రక్తంతోనే వచ్చింది.
మామూలు డెలివరీ అయింది కదమ్మా, పిలిపి తల్లి పాలు ఉంటే బతుకుతాండి మనముడు అంటే నాకు అంతే సార్. నా కొడుకు కాళ్ళు వచ్చేటట్లుంటే చేయను. మీకు ఎంత రుణం, నాకు ఈ డబ్బు కూడా అవసరం లేదు. నాకు ఈ కాళ్ళు ఒకటే వస్తే చల్ల కదా, నాకు కోట అంటే కాళ్ళు ఇట్లా పొడుగు చేయనికి రాదమ్మా. ఆకలి ఈ పిల్లవాడు ఏదైతే బాధపడుతున్నాడో ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి అరుదైన చికిత్స చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అయ్యా మా ఆదోని ఎమ్మెల్యే గారు, ఇది గుర్తించండి. ఈ పిల్లోడు కర్నూలులో ఉంటే ఒక్కరు వచ్చలేరు చూసేకి సార్. ఈ పిల్లోడిని కర్నూలులో 3 రోజులు అయినాక పట్టించుకున్నారు. శుక్రవారం పోతే ఆదివారం రోజు పట్టించుకున్నారు. ఈ పిల్లోని చూసే వాళ్ళ దూరం నుంచి ఇట్లా వచ్చినారు. నువ్వు పెద్ద ఓపికతో ఎగుతున్నావు, నా బిడ్డ రక్తంతోనే వచ్చింది. మామూలు డెలివరీ అయింది కదమ్మా, పిలిపి తల్లి పాలు ఉంటే బతుకుతాండి మనముడు అంటే నాకు అంతే సార్. నా కొడుకు కాళ్ళు వచ్చేటట్లుంటే చేయను. మీకు ఎంత రుణం, నాకు ఈ డబ్బు కూడా అవసరం లేదు. నాకు ఈ కాళ్ళు ఒకటే వస్తే చల్ల కదా, నాకు కోట అంటే కాళ్ళు ఇట్లా పొడుగు చేయనికి రాదమ్మా. ఆకలి ఈ పిల్లవాడు ఏదైతే బాధపడుతున్నాడో ప్రభుత్వం గుర్తించి వీళ్ళకి అరుదైన చికిత్స చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అయ్యా మా ఆదోని ఎమ్మెల్యే గారు, ఇది గుర్తించండి. ఈ పిల్లవాడి బాధని చూస్తే ఈ పిల్లోడి బాధ ఎలా ఉందంటే, మాకు చెల్లికి పెదవులు ఎండిపోతే మేము నవ్వుతే రక్తం ఎలా వస్తుందో అలా ఒళ్ళంతా ఆ పిల్లోనికి గాయాలే ఉన్నాయి. కాబట్టి అయ్యా ఎమ్మెల్యే గారు, మీరు శాసనసభ్యులు, ఈ టౌన్ కి మీరే పెద్దోళ్ళు, మీరు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఈ అరుదైన చికిత్స చేసి పుణ్యం కట్టుకోవాలని మిమ్మల్ని ఈ మీడియా ముఖంగా కోరుతున్నానన్న. పరిస్థితి చూస్తే ఒక పూట తిని పండుకునేలాగా ఉన్నారు. మేము 3 పూటలు తింటే వీళ్ళు ఒక పూట తిని జీవనం చేసేలాగా ఉంది. సో ఇలాంటి వాళ్ళకి మీరు టిట్కో ఇల్లు ఇప్పియాలని నేను ఈ మీడియా సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను. మీరు కదిలి రావాలా అయ్యా, మీరు కనికరించి మీరు కదిలి రేపు రావాలా. ఈ వార్డుకు వచ్చి ఈ బాబుకి హెల్త్ సెంటర్ కి పంపించి అరుదైన చికిత్స చేయాలని ఈ ప్రభుత్వంని కోరుతున్నాను. అన్న అరుణ్జ్యోతి నగర్, పెద్దమాదిగ్గేరి, ఆదోని.